ఏదో కాలం నాలుగో అధ్యాయం చెప్పాను పెద్ద బోర్డర్ ఇచ్చాను. నాలుగో అధ్యాయానికి ఇంచుమించు అది 500 పుస్తకాలు ఉన్నాయి.
పైకి వెళ్ళొచ్చాం పైకి వెళ్తే మరి ముందు మర్చిపోతావా ఎందుకంటే ఆ రఘువంశం మనం చూసాము అమరకోశం ఏకాచక ద్వే అంటే ఇది అధికారం అధికారము అవే అంటే రెండు అనం వే అంటే రెండు ప్రథమస్తే ఏకాచక ద్వే అంటే మొట్టమొదటి మొదటి ఏకాక్షికి రెండు వస్తాయి అంటే ఏంటి రెండు ఉచ్చారణలు వస్తాయి అన్నమాట శబ్దానికి రెండు వస్తాయి అంటే అర్థం ఏంటి శబ్దానికి రెండు వస్తాయి అంటే శబ్దానికి సంబంధించిన వ్యాపారం ఉచ్చారణ వ్యాకరణంలో ఉండేటటువంటి శబ్ద వ్యాపారం ఉచ్చారణం అంటే వ్యాకరణంలో ఉండే శబ్దానికి వ్యాపారం ఏంటి అంటే ఏంటి అంటే ఉచ్చారణం ప్రథమ ఏకాక్షికి రెండు వస్తాయి ఏం వస్తాయి అంటే రెండు ఉచ్చారణలు వస్తాయి అదేనమ్మా ప్రథమ ఏకాక్షి దేని ప్రథమ ఏకాక్షు అనేది పైన చెప్తారు ఏంటంటే ధాతువుకి అన్న ధాతువు యొక్క ప్రథమ ఏకాక్షి భాగానికి రెండు ఉచ్చారణలు వస్తాయి అని సరే అజాదేయడానికి రెండో ఏకాక్షి భాగానికి దీర్ఘం వస్తుంది అదే రెండు ఉచ్చారణలు వస్తాయి రెండు ఉచ్చారణలు వస్తాయి అన్న దీర్ఘం వస్తుంది అన్న ఒకటి ఇప్పుడు గ్రాహ సంయోగాలయ గ్రాహ అంటే సంయోగానికి ఆదిగా ఎక్కడైతే నకార తకార రేఖలు ఉంటాయో అప్పుడు ద్విత్వం రాదు రెండు ఉచ్చారణం రాదు అంటాం అదేనమ్మా గ్రా అని సంయోగాలేఖ అన్నారు కాబట్టి అంటే సంయోగానికి మొట్టమొదట నాని కానీ దాని కానీ రాని కానీ ఉన్నట్లయితే అప్పుడు ద్విత్వం రాదు
పూర్వः అభ్యాసः చెప్పు చిత్రంలో పూర్వానికి అభ్యాసం అనే పేరు వస్తుంది. పూర్వానికంటే ముందు ఉచ్చరించే దానికి అభ్యాసం అనే పేరు వస్తుంది. రెండింటికి అభ్యస్తం అని పేరు. రెండింటికి చిత్తంలో రెండింటికి అభ్యస్తం అనే పేరు వస్తుంది. అన్నింటినీ కూడా అభ్యస్తం అనే పేరు వస్తుంది. జక్షిత్యాదులు ఆరింటికి కూడా జక్షిని విడిచిపెట్టి ఆరింటికి అంటే జక్షిని కలుపుకుంటే 7ంటికి అన్నమాట. జక్షిత్యాదులు 7 అంటారు. ఈ 7ంటికి అభ్యస్తము అనే పేరు వస్తుంది. వాడికి జత్వంతో సంబంధం లేదు. జక్షధాతు ఉంటే అది అభ్యస్తం చేస్తుందన్నమాట. జత్వం లేకపోయినా కూడా అభ్యస్తం తీసుకొచ్చేస్తుంది. అందుకని చెప్తున్నారు ఇక్కడ. అభ్యాసానికి విజాలు యొక్క అభ్యాసానికి దీర్ఘం వస్తుంది. విజాదీనాం అభ్యాసానికి దీర్ఘం వస్తుంది. అర్థమేనమ్మా? మొదటి దాని పూర్వాభ్యాసం అంటే కదా, అభ్యాసం దీర్ఘం వచ్చినప్పుడు ఏదైతే అభ్యాసం అనే పేరు కలిగింది మొదటి ఉన్నదో దానికి దీర్ఘం వస్తుంది. అభ్యాసకి దీర్ఘం వస్తుంది అంటే ఇక్కడ ఇంకో పరిభాష చెప్పారు. ఏమని? అచష్ట అనే పరిభాష మొత్తం వచ్చేసింది. రసదీర్ఘకృతాలకి అదేంటి రసదీర్ఘకృతాలు ఎక్కడైనా చెప్తున్నప్పుడు అప్పుడు అచ్చుకి రసదీర్ఘకృతాలు వస్తాయి అని చెప్పాలి అన్నమాట. అదేనమ్మా. ఇంకో వృత్తి అచష్ట మొత్తం వచ్చిందా? అచష్ట ఇంకో వృత్తి తర్వాత వస్తుంది. అచష్ట అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే రసాన్ని కానీ దీర్ఘాన్ని కానీ కృతాన్ని కానీ విధిస్తారో అప్పుడు దేనికి రసం వస్తుంది, దేనికి దీర్ఘం వస్తుంది, దేనికి కృతం వస్తుంది అంటే అచష్ట అనే పరిభాష వచ్చి అచ్చుకి రసం వస్తుంది, అచ్చుకి దీర్ఘం వస్తుంది, అచ్చుకి కృతం వస్తుంది అనే అర్థం చెప్తుంది అన్నమాట. అర్థమేనమ్మా? కేవలం అచ్చుకి అన్నమాట. తర్వాత యుక్తిపరంగా ఉన్నప్పుడు ఇది అంటే యుక్తి సప్తం చేయవచ్చు. ఇది అదేనమ్మా. ఇక్కడికి ఈ ఏకాచోద్యోగస్య అజాది ద్వితీయస్ అనే రెండు ఇక్కడికి వస్తాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది? యుక్తిపరంగా ఉన్నప్పుడు అజాది అయిన ధాతువు యొక్క ద్వితీయ ఏకాచి ద్విత్వం వస్తుంది, హలాది అయిన ధాతువు యొక్క ప్రథమ ఏకాచి ద్విత్వం వస్తుంది అని అర్థం. అర్థమైందమ్మా? యుక్తిపరంగా ఉన్నప్పుడు అజాది అయిన ధాతువు కనుక అయినట్లయితే, అజాది ధాతువు కంటే యుక్తి విధించినట్లయితే ద్వితీయ ఏకాచి భాగాన్ని ద్విత్వం వస్తుంది. హలాది అయిన ధాతువు కంటే యుక్తి విధించిన
చేసినట్లయితే ప్రథమ ఏకాక్షరానికి భాగానికి దీర్ఘం వస్తుంది. దానికి అభ్యాసము అనే పేరు లేకపోతే అన్నమాట. అంటే ఇన్ఫైనైట్ దాన్ని హోల్ లూప్ అంటారు. ఈ హోల్ లూప్ని వాడించడం కోసం అనభ్యాసస్య అని చెప్తున్నారు. అభ్యాసం అనే పేరు లేకుండా ఉంది. హోల్ లూప్ ఫర్ లూప్ తెలుసామా? ఇందులో హోల్ లూప్ని వాడించడం కోసం లిప్ పరమాణువుడు ధాతువు చెప్తూ వస్తుంది. అంటే లిప్ పరమాణువుడు ధాతువు ఎన్నిసార్లైనా చెప్తూ రావచ్చు. ఇన్ఫైనైట్ టైం దానికి ఈ హోల్ లూప్ని వాడించడం కోసం చెప్పాడు అంటే అనభ్యాసస్య అని చెప్పేసి ఆ ధాతువుకి అభ్యాసం అని పేరు ఉండకూడదు. అప్పుడు ఏమైపోయింది? మొట్టమొదటి దిత్వం చేసిన వెంటనే దానికి మొదటి భాగానికి అభ్యాసం అనే పేరు వచ్చేసింది. ఇంకా ఈ డిప్యుటేషన్ ఆగిపోయిందమ్మా. అదేనమ్మా లిపి పరంగా ఉన్నప్పుడు అభ్యాస సంఖ్య లేనటువంటి అజాదీన ధాతువుల యొక్క ద్వితీయ ఏకాక్ష భాగానికి అలాదీన ధాతువు యొక్క ప్రథమ ఏకాక్ష భాగానికి వస్తుంది. వేగ తెలిసిందా? ఇక్కడ సంస్కృత్యం పరంగా ఉన్నప్పుడు కాకుండా ఇది షష్ఠి అంటాం అన్నమాట. సన్యమోహం అనే సప్తమ్యంతం అయితే సంస్కృత్యం పరంగా ఉన్నప్పుడు అని చెప్పినప్పుడు కానీ ఈ సన్యమోహాన్ని షష్ఠి అంటాం. కాబట్టి ఏం చెప్తారంటే సన్నంత ధాతువు యొక్క అలాగే ఎన్నంత ధాతువు యొక్క ఏకాక్ష భాగానికి కూడా ద్విత్వం వస్తుంది. అర్థమైందమ్మా? సన్యమోహం అనేది షష్ఠి అంటాం. సప్తమ్యంతం అయితే ముందు చెప్పినట్టు సంప్రత్యం పరంగా ఉన్నప్పుడు ఎంప్రత్యం పరంగా ఉన్నప్పుడు అని ఆలోచన వచ్చేది. కానీ ఇది షష్ఠ్యంతంగా చెప్పడం వల్ల సన్నంతానికి ఎన్నంతానికి దాని యొక్క ఏకాక్ష భాగానికి ద్విత్వం వస్తుంది అని అర్థం. అర్థంగామా? ఇక్కడ కూడా ఏది హలాది ధాతువు అయితే కనుక ప్రథమ ఏకాక్ష భాగానికి, అజాది ధాతువు అయితే కనుక ద్వితీయ ఏకాక్ష భాగానికి అని ఆ అర్థం ఇక్కడ కూడా ఉంది. ఈ శ్లోకం అనే శబ్దం ఎంతో అప్పుడేమైంది? శుభకరంగా ఉన్నప్పుడు ధాతువు యొక్క ప్రథమ ఏకాక్ష భాగానికి ద్విత్వం వస్తుంది. అలాగైతే అదైతే ద్వితీయ ఏకాక్ష భాగానికి ద్విత్వం వస్తుంది. తర్వాత శనిపరంగా ఉన్నప్పుడు ధాతువు యొక్క ఏకాక్ష భాగానికి ద్విత్వం వస్తుంది. ఇక్కడ అర్థమైందా? అజాదీన ధాతు అయితే రెండవ ఏకాక్ష భాగానికి, అలాదీన ధాతు అయితే ప్రథమ ఏకాక్ష భాగానికి. అది అన్ని చోట్ల ఉంటుంది. ఈ ప్రకరణం అంతా ఉంటుంది. ఇవన్నీ నిబద్ధించేస్తాను. రాష్ట్రం ఎందుకంటే ఇక్కడ దీనికి ద్విత్వం వస్తుంది అని చెప్పట్లేదు. ఇక్కడ వీటిని నిబద్ధించేస్తాను. పశు ప్రత్యయ అంతాలతో నిబద్ధించబడుతున్నాయని అంటే పశు ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? లిప్తి వస్తుంది. లిటశ్చ అని లిప్త అనే దానికి పశు అనే ఆదేశం వచ్చిందా వస్తుందా? పశు అనే ఆదేశం పైన వస్తుంది. ఇదే అధ్యాయంలో వస్తుంది.
లిట్ అనే దానికి కొసు అనే ఆదేశం చెప్తారు. ఇప్పుడు లిట్ చెప్పినప్పుడు లిఠాత అంటే త్రిత్వం రావాలి. ఇప్పుడు దాన్ని రాకుండా త్రిత్వ అభావాన్ని పఠిస్తున్నారు అన్నమాట. అదేనమ్మా, అందుకే ఈ ప్రకరణంలో చెప్తున్నాను ఇక్కడ లిట్ స్థానంలో పశు అనే ఆదేశం పైన చెప్తారు. కాబట్టి లిఫ్ట్ పరంగా ఉన్నప్పుడు త్రిత్వం రావాలి కాబట్టి పశువుకి వచ్చినప్పుడు కూడా త్రిత్వం రావాల్సి వస్తుంది. కానీ అది రాదు అని పతనంగా చూపిస్తున్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏ తర్వాత ఏమైపోయింది? ఈ త్రిత్వం ప్రకారం అయిపోయింది. ఇది శాస్త్ర త్రిత్వం అంటారు. 6వ అధ్యాయంలో చెప్పినటువంటి త్రిత్వం కాబట్టి ఇది శాస్త్ర త్రిత్వం అంటారు. ఈ శాస్త్ర త్రిత్వం ఇప్పటితో అయిపోయింది. మళ్ళీ ఇంకో త్రిత్వ ప్రకరణం వస్తుంది. అక్కడ పైన 8వ అధ్యాయంలో వస్తుంది సమస్యే అని ఇంకో శ్లోకం. అది కూడా ఇంకో త్రిత్వ ప్రకరణం. అది ఆష్టమిక త్రిత్వం అంటారు. అది 8వ అధ్యాయంలో చెప్పారు కాబట్టి ఏ తర్వాత ఈ శాస్త్ర త్రిత్వం అయిపోయింది. ఇప్పటి నుంచి వేరే ప్రకరణం మొదలుతాం. సంసారం ప్రకరణం. క్షణ సంప్రసారణం పుత్రపత్యో తత్పురుషే తత్పురుష సమాసంలో పుత్రపత్యో పుత్ర శబ్దం కానీ పతి శబ్దం కానీ ఉన్నప్పుడు షణ్ణంతానికి షణ్ అనేది మనకి అన్యోహ అనాశయోహ ఊరుపోతున్న షణ్ ప్రేమ సూత్రం చెప్తారు. ఉచిత 4వ అధ్యాయం. ఇది ఆ షణ్లో ఉండేటటువంటి యకారానికి సంప్రసారణం వస్తుంది అని చెప్తున్నాను. అర్థమైందమ్మా? పుత్రపత్యోగో అంటే పుత్ర శబ్దం కానీ పరిశబ్దం కానీ పరంగా ఉన్నప్పుడు తత్పురుష సమాసంలో షణ్ అనే ప్రత్యయంలో ఉండే యకారానికి సంప్రసారణం వస్తుంది. సంప్రసారణం వస్తుందంటే అర్థం ఏంటి? యకార స్థానంలో ఇకారం వస్తుంది అనమాట. ఈజ్ఞాన సంప్రసారణం మొట్టమొదటి అర్థమైందమ్మా? తర్వాత బంధుని సభని బంధుపదం పరంగా ఉన్నప్పుడు బంధువు అనేది పరంగా ఉన్నప్పుడు షణ్ణంతానికి సంప్రసారణం వస్తుంది బహుళీ సమాసంలో. తత్పురుష సమాసం బహుళీ సమాసం నుంచి సామాన్యంగా ఒక చిన్న సంప్రసారణం అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇక్కడ ఉత్పత్యాలు వెళ్ళిపోతారు. ఈ అయిపోయింది. తత్పుర్యము మళ్ళీ వస్తాయి, చాలా వస్తాయని ఈ ప్రకరణంలో ఇది అయిపోయింది. తర్వాత కిట్టైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంటే కిట్టు మొదలైన ప్రత్యయాలు కిట్టైన ప్రత్యయం. అలాగే ఈ అసంయోగాలు అని అక్కడ సంయోగం కంటే సంయోగం కానటువంటి దానికంటే పరంగా ఉండేటువంటి లిట్ కిట్ అవుతుంది అని మొట్టమొదటి చెప్పారు. అసంయోగాలు లిట్ అని. అలాగే ప్రత్యయం అలాగో కిట్టు. అలాగే ప్రత్యయం తవతు ప్రత్యయం ఇవన్నీ కిట్టు ప్రత్యయం. ఈ కిట్టు ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు వచి స్వపి యజాదీన వచుధాతువుకి స్వధాతువుకి యజాది గణంలో ఉండే ధాతువులకు కూడా సంప్రసారణం వస్తుంది. అదేనమ్మా? అందుకని వదతి ఉవాచ అనేటువంటి వచుధాతువుకి పరిభాషణ ధాతువుకి లిట్ వచ్చిన తర్వాత లిటాతో గణంకి అసస్యానికి గిత్తం వచ్చిన తర్వాత వచ్చు లిట్ తిప్పు నల్లు ప్రశ్న కూడా నల్లిస్తామా చెప్పు నల్లు వస్తుంది. అప్పుడు వచ్చు నల్లు ఆ నిలుపు నల్లులో
అనులోపం వచ్చేసి వచ్చు ఆ అనేది. ఈ వచ్చు అనే మొట్టమొదటి దానికి అభ్యాసం అనే పేరు, పూర్వాభ్యాసం. ఈ అభ్యాసం అనే పేరు వచ్చిన తర్వాత దీనికి అభ్యాస కార్యాలు చెప్తారు. ఇదే అధ్యాయం 4వ భాగంలో వస్తాయి. అటలోకోభ్యాసస్య అని మొదలుపెట్టి అభ్యాస కార్యాలు, చాలా అభ్యాస కార్యాలు చెప్తారు. ఇక్కడ అభ్యాస సమయాన్ని చెప్పి అభ్యాస సమయాన్ని ఆశ్రయించుకుని ఒక కార్యం చెప్పారు. ఇది ద్విఘాత అభ్యాసస్య ఒక కార్యం చెప్పారు. ఇలాంటి అభ్యాస కార్యాలు అక్కడ చాలా చెప్తారు. ఇదే అధ్యాయం 4వ భాగం. అంగాధికారం వచ్చి అంగాధికారం తర్వాత ఈ అధికారం మొదలవుతుంది. అపలోకోభ్యాసస్య అని మొదలవుతుంది. ఈ అపలోకోభ్యాసస్య అనే దాంట్లో అభ్యాస కార్యాలు చేస్తారు. ఆ అభ్యాస కార్యాలన్నీ వచ్చేసి ఊ అనే వచ్చు కాస్త ఊ అనే అభ్యాసంలో అప్పుడు ఊ వచ్చు ఆ అని అర్థమమ్మా. ఉవాచ దానికి ఉదాహరణ. ఇప్పుడు ఆ వచ్చు ధాతువుకి ఇది ఈ వచ్చు ధాతు ఇక్కడ చెప్పారు. విద్యైన ప్రత్యేక పరంగా ఉన్నప్పుడు వచతి అని తీసుకొచ్చాము. ముక్తవాన్ అంటాము. ముక్తవాన్ ఎలా ఉంటుందంటే ఈ సూత్రంలో వచనాతుడికి కవుకు ప్రత్యయము, వచ్చులో ఉండే బకారానికి సంప్రసారణం ముఖాలు వచ్చి ముక్తవాను. అట్లేనమ్మా. తర్వాత అంటే ఈ ధాతువులకి నిత్తైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా సంప్రసారణం వస్తుంది. హితి అనేది చకారం సంబంధించిన అవుతుంది. అవి నిత్తైన ప్రత్యయం తక్కువ ప్రత్యయాలు కానీ లేకపోతే పిప్పు పిండు మొదలైన ప్రత్యయాలు కానీ ఏదైనా. అలాగే నిత్తైన ప్రత్యయాలు, నిత్తైన ప్రత్యయాలంటే సారధాతుకు ఆసంయోగ ఆ సారధాతుకు మా పిక్ అనేది చూడాలంటే దాన్ని నిత్వద్భావం చెప్పారు. దాని అని నిత్ అని చెప్పి దాని తర్వాత సారధాతుకు మా పిక్ అనే సూత్రాల గురించి చెప్పారు. ఆ సూత్రాలు అయితే నిత్వ అని చెప్పారు. అలాగే ఇప్పటి మహిమలో కూడా నిత్యైన నకార నిత్యంగా ఉంది. అలాంటి నిత్యైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా సంప్రదాయం వస్తుంది అని ఈ కారణంలో గ్రహించాదులకి నిత్యైన ప్రత్యయం కానీ నిత్యైన ప్రత్యయం కానీ ఉన్నట్లయితే సంప్రదాయం వస్తుంది. బృహ్ణాది అనే ఉదాహరణ. గ్రహ ఉపాదానే అనే ధాతు, గ్రహధాతు గ్రహ ఉపాదానే. అప్పుడేమైంది? ఈ సూత్రం చేస్తారు సంప్రదాయం నుంచి గృహాది అనే ఇది ప్రసిద్ధ ఉదాహరణ. గ్రహణం అంటాం. గ్రహణం మామూలుగా అయితే కానీ అక్కడ విట్టు ప్రత్యయం వచ్చింది. గ్రహధాతు కంటే విట్టు ప్రత్యయం వస్తే గ్రహణం అని వస్తుంది. ఇప్పుడు అక్కడ నిత్తైన ప్రత్యయం కానీ కిత్తైన ప్రత్యయం కానీ లేదు. విట్టు అనేది కిత్తైన ప్రత్యయం కాబట్టి అక్కడ సంప్రదాయం ఏమీ లేదు. కానీ గృహాది అనేది ఏంటి? నిత్తైన ప్రత్యయం. అట్లేనమ్మా. అలాగే గృహం అనేది కూడా ఈ వల్ల గ్రహధాతు కంటే కంప్లీట్ చేస్తే అది కిత్తైన ప్రత్యయం కాబట్టి సంప్రదాయం వచ్చేసి గృహం అని అయిపోతుంది. రేపు కాస్త రుగారంగా మారిపోతుంది. अभ्यासस्य संप्रदानं भवति इत्युदरे भवति उभयेषां ఇది గ్రహ్యాదులు వచ్యాదులు అన్నమాట. గ్రహ్యాదులకి వచ్యాదులకి రెండింటికి కూడా సంప్రదానం వస్తుంది.
ప్రఖ్యాతుల యొక్క పక్ష్యాదుల యొక్క అభ్యాసానికి సంసారం వస్తుంది. ప్రఖ్యాదీనా పక్ష్యాదీనా చ అభ్యాసస్య సంసారం భవతి ఇది పరే. स्वापे निष्पपा शये अने धातु आ निष्पपा अने धातु के संसार एपुडु చెని చెంపనగా ఉంటుంది. అసూషు పక్కన అదే మా చెని చెనిపరే స్వాపే ధాతు స్వాపే ధాతు సంసారం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి స్వాపే అనేది కేవల స్వపధాతువు కాదు, అదేంటే నిజంత స్వపధాతు, నిష్ప్రత్యాంతమైనటువంటి స్వపధాతువుకి అన్నమాట. అదేనమ్మా నిజంత స్వపధాతువుకి ఇక్కడికి అన్నమాట. చిన్న కొత్త భాష కొత్త భాష కొత్త భాష నిన్న అయ్యా చేస్తాను చేస్తాను బాగా కాదు కాదు అలా పడిపోయే భాషను పశుమాతృకి సంసారం రాదు. అయిపోయింది పాఠం లేదు. మరి ఏం చెప్తున్నావు? ఆలోచన మొదలైంది చెప్పమ్మా. మరేమి ఛాయకి ఛాయ అనే ధాతువుకి కీ అనే ఆదేశం వస్తుంది అంతే. లక్ష తీయాలి. ఏమి ఏమి అనేది అన్నట్టుగా వస్తుంది. ఏమి పరే అన్నమాట. అప్పుడేంటమ్మా చేసావా ఫోను? ఇక్కడ కాపుదాం అమ్మా. 20 సూత్రాలు చూసాము. ఇది ఈ 6వ అధ్యాయంలో మనకి చాలా ఏంటి దాన్ని ఏమంటారు ఇబ్బందిగా ఉంటుంది, బోర్ కొడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పాదంలో